రైట్. ఏదైతే హైదరాబాద్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిన్న రాత్రి జరిగిన ఏదైతే చెట్లను తొలగించేటప్పుడు విద్యార్థులు ఆందోళన చేశారు. మరొక ఎస్‌యూ లాగా జరగబోతా ఉంది. భూములని ఏదైతే ఎస్‌యూ భూములని ఏదైతే ప్రైవేటీకరణ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా డిఫారెస్టేషన్ చేస్తున్నారంటూ మనకొచ్చిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం అదే ప్లేస్‌లో ఉన్నాం. ఏదైతే చెట్లను తొలగించారో ఆటి ప్లేస్‌లో కొత్త మొక్కలు నాటడం కోసమే ఇదంతా కార్యక్రమం. కొత్త వనోత్సవం అంటే ఇందులో ఉన్న పాత ఏదైతే ఉంటాయో సుబాబుల్ చెట్లు ఇలాంటివి తొలగించి కొత్త రకం ప్రకృతి చెట్లు గాని పండ్ల రకాల చెట్లు పెట్టడం కోసం వన ప్రకృతిని పెంపొందించుకోవడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే స్టూడెంట్స్ నిన్న అకస్మాత్తుగా అంటే రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరుగుతుందో సో వీళ్ళకి ఒక్కసారిగా సడన్‌గా ఇన్ఫర్మేషన్ రావడంతో వీరు హుటాహుటిన ఇవన్నీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించడం జరిగింది. సో అదే విధంగా రాత్రికి రాత్రి జేసీబీలు వచ్చి లోపలికొచ్చి ఏదైతే సభ ప్రాంగణం ఉంటుందో ఆ ఏరియా కూడా అదంతా కూడా క్లీన్ చేయడం కోసమే, ఆ చెట్లను తొలగించడం కోసమే ఆ జేసీబీలు రావడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ జేసీబీలు అనేది లోపలికి రావడంతో స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై ఎస్‌యూ లాగా ఏదైతే ఎస్‌యూ లోపల ఏదైతే డిఫారెస్టేషన్ జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా చెట్లను నరికేస్తున్నారనే అపోహ పడడంతో ఇదంతా కూడా జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఆ విజువల్స్‌లో ఏదైతే రేపు జరగబోయే సభకి ఆ స్టేజ్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ చూస్తున్న ఈ ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని చదును చేయడం కోసం వీళ్ళ కోసమే ఇదంతా చేస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇది ఎంత మటుకు ఇది కంప్లీట్‌గా ఏదైతే మేము చూస్తున్నామో చిన్నపాటి ఒక స్థలంలో ఒక 150 ఎకరాల్లో ఏవైతే కంప చెట్లు, సుబాబుల్ చెట్లు ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం కోసమే ఇదంతా కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ అధికారులు కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ మీద అధికారులు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే నిలబడి ప్లాంటేషన్ చేపిస్తాను. రేపు నాటబోయే మొక్కల కోసం గుంతలు తవ్వించి లోపల వాటికి రెడీగా మొక్కలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇందులో ఇది దీని గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో స్టూడెంట్స్ ఎవరైతే ఆందోళన చెందవద్దంటూ కూడా కాలేజ్ వైస్ ఛాన్సలర్ కూడా చెప్పడం జరిగింది. వీరి స్టూడెంట్స్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాక స్టూడెంట్స్ కూడా శాంతపరచడం జరిగింది. ప్రస్తుతం రేపు జరగబోయే అయితే వన మహోత్సవం కార్యక్రమం ఉందో దానికోసమే ఇక ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్ప డిఫారెస్టేషన్ కాదు. ఆ కాలేజీలో ఉన్న చెట్లను తొలగించడానికి అంటూ కూడా కాదు అంటూ చెప్పడం జరిగింది. సో ఇదే మ్యాటర్ గురించి లోపల ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఉందో దీని ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ జానయ్య గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన ఏమంటారో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు విద్యార్థి మాటల్లోనూ అండ్ వైస్ ఛాన్సలర్ మాటలు కూడా విందాం. రైట్. ఏదైతే వివాదం నడుస్తూ ఉందో ప్రస్తుతం చెట్ల నరికివేత కానీ స్టూడెంట్స్ స్ట్రైక్ కానీ ఇదంతా వాళ్ళు ఒక ధర్నాకు దిగడం ఇదంతా కూడా ఒక వివాదాస్పదంగా మారింది. అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ గందరగోళాలన్నింటి గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి మనతో వీసీ గారు జానయ్య గారు ఉన్నారు. అంతా మనకి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి జరుగుతున్న వివాదం ఏంటంటారు? ఎందుకు ఆ చెట్ల నరకవేతకు ఆ స్టూడెంట్స్ ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? ఒకటి, వివాదం లేదు. 2, ధర్నా లేదు. 3వది, గొడవ లేదు. మీరిప్పుడు చూశారు, రేపు మహా వనోత్సవ కార్యక్రమం ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారో అక్కడనే మీడియా మిత్రులందరినీ, ఎలక్ట్రానిక్, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అందరి మిత్రులను తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూసాం. అందులో విద్యార్థులు, సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్లాంటేషన్ ప్రాజెక్టుని మా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మేము అందరం తయారైనాం. ఇది కేవలం కొందరు కావాలని కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పాతయి, కొంతమంది దాని మీద అవగాహన లేని వాళ్ళు ఒక అపోహలు క్రియేట్ చేసే విధంగా దీన్ని స్ప్రెడ్ చేశారు తప్ప ఇక్కడ ఎలాంటి అశాంతి కానీ, ధర్నాలు కానీ, వివాదం కానీ ఎలాంటిది లేదు. మీరందరూ స్పష్టంగా ఇప్పుడు మిమ్మల్ని అందరూ తీసుకుపోయి అక్కడ చూపించడం ఉద్దేశం కూడా అదే. సో ఇది తెలంగాణ సమాజం, యువత స్పష్టంగా గమనించాలి. మీ తరఫున, మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఎలాంటి వివాదం లేదు. విశ్వవిద్యాలయం, మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటేనే ప్రశాంతతకు, మేధస్సుకు ఒక నిలయం ఇది, క్రమశిక్షణకు నిలయం ఇది. సో మేము ఎప్పుడు ఈ గ్రీనరీకి వ్యతిరేకం కాదు. గ్రీనరీ అంటేనే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చాలా క్లోజ్ టు హార్ట్. దీనిని ఏంటంటే రేపు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో మహా వనోత్సవానికి మాకు సమాచారం కొద్దిగా లేటుగా రావటం, అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇది హెచ్ఎండిఏ అటవీశాఖ సంయుక్తంగా చేస్తున్నది. ఈ కార్యక్రమం మాకు లేటుగా రావటం వల్ల అటవీశాఖ వారు సాయంకాలం 4-5 గంటలకు వచ్చి ఒక సర్వే చేసుకుని ఎక్కడ మొదలు పెడదాం అన్నట్టు అన్ని వాళ్ళు సర్వే చేసినప్పుడు, సో బొటానికల్ గార్డెన్ మా యూనివర్సిటీకి ఒక గుండెకాయ లాంటిది.
అది 1968లో యూనివర్సిటీ పెట్టినప్పుడు స్థాపించి అరుదైన మొక్కలు ఉండేది ఒకప్పుడు. గత 10 సంవత్సరాలలో దాని పూర్తిగా నిర్వహణ లేకుండా, అందులో అడుగుపెట్టలేకుండా పిచ్చి మొక్కలు మొలిచి గతంలో ఉన్న సూబాబుల్, యూకలిప్టస్ లాంటి చెట్లు, ఇంకా సర్కార్ కంప చెట్లు, పార్థినియం లాంటి వీడ్స్తోని నిండిపోయి అందులో అడుగుపెట్టలేకుండా ఉండేది. ఆ బొటానికల్ గార్డెన్ని రీస్టోర్ చేయాలనే ఉద్దేశంతోని ముఖ్యమంత్రి గారు రాకని ఒక సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోని అటవీ శాఖ వారికి మేము సూచించడం జరిగింది. ఇక్కడ చేద్దాము, ఇక్కడ ఎట్లాగో మనం ప్లాంటేషన్కు ప్లాన్ చేసినాము హెచ్ఎండిఏ సహకారంతో అన్నప్పుడు దానిని చదును చేసి అందులో భాగంగానే మేము ఆల్రెడీ 3 నెలల క్రితమే ఐటీసీ కంపెనీకి సూబాబుల్ యూకలిప్టస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో పండ్ల చెట్లను, అరుదైన అటవీ మొక్కలను పెట్టే కార్యక్రమం అనేది నడుస్తుంది. ఆల్రెడీ మొత్తం రీప్లాంటేషన్ జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ సూబాబుల్ మరియు యూకలిప్టస్ చెట్లు కూడా అక్కడి నుంచి తీసేసి ఆ స్థానంలో 3000 మొక్కలు వారు రాత్రికే తరలించి గుంటలు చేసి సిద్ధం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమాచారం కొంతమందికి లేకపోవడంతో మా విద్యార్థులు కూడా అసలు ఏమో జరుగుతుంది, ఎందుకంటే గతంలో వాళ్ళ కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత అపోహపడ్డారు మిస్కమ్యూనికేషన్ వల్ల. దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేశారు తప్ప అందులో ఏమాటి వాస్తవం లేదు. వీటిని నివృత్తం చేయడానికే ఈరోజు 3 గంటలకు మొత్తం ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ అదే ప్రాంతానికి తీసుకెళ్ళి నిన్న నుంచి ఈ రోజు వరకు అక్కడ 3000 మొక్కలు చెట్లు తీసుకురావటం చూపించి ప్రత్యక్షంగా ఆల్రెడీ గత 3-4 రోజుల కింద కొన్ని మొక్కలు ఆల్రెడీ నాటాం, అవి కూడా చూపించి, గుంటలు తోయం అది చూపించి, ఏ కార్యక్రమం అయితే ఎక్కడ జరుగుతుందో అది చూపించి, ఎక్కడ కానీ ఒక పోలీసు వాళ్ళు కానీ అశాంతి కానీ ఏది లేదు. సో ఇది తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇలాంటి వదంతులను అప్పుడు నమ్మకూడదని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. సుమారుగా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ల్యాండ్ని, ఎంత ఏరియాని చదును చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు? ఇది 4 మాసాల నుండి చేస్తున్నామండి. ఎందుకంటే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేను 40 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థిగా ఈరోజు ఉపకులపతిగా నేను పనిచేస్తున్నప్పుడు 40 ఏళ్ల కింద ఉన్న విశ్వవిద్యాలయం యొక్క అందచందాలు కానీ ఆ వైభవం కానీ పూర్తిగా నశించిపోయింది. మరీ 10 సంవత్సరాల నుంచి భౌతిక వాతావరణం, రోడ్స్ కానీ, లైట్స్ కానీ, చెట్లు కానీ మొత్తం ఒక చిట్టడిలాగా తయారైనది. సో నేను ఇక్కడ ఉపకులపతిగా జాయిన్ అయిన తర్వాత మా వ్యవసాయ శాఖ మంత్రులు గారు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయానికి వచ్చి 40 ఏళ్ల కింద చాలా సీనియర్, మా ప్రజెంట్ క్యాబినెట్లో అత్యధిక అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు, వారు స్వయంగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలా ఉండేది, నేను 40 ఏళ్ల కింద మంత్రిగా ఉన్నప్పుడు, 30 ఏళ్ల కింద మంత్రిగా ఉన్నప్పుడు, సో అంత చక్కగా దీన్ని చేయాలంటే మీరు ఏ సహకారమైనా మేము చేస్తామని అన్నప్పుడు దీన్ని సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్టెప్గా హెచ్ఎండిఏకు మేము ఒక అప్పీల్ చేసినాం. సో ఇది మా పరిస్థితి. ఇంట్లో అవసరం సూబాబుల్, యూకలిప్టస్, ఈ తుమ్మ చెట్లు, పార్థీనియము, ఎలాంటి ప్రయోజనం లేని చాలా మొక్కలు విపరీతంగా ఒక చిట్టడిలాగా అయిపోయింది యూనివర్సిటీ. వీటిని తొలగించి ఒక మంచి ప్లాంటేషన్స్, తెలంగాణలో అరుదైన అటవీ జాతి మొక్కలు, మర్రి, రావి, ఈ నేరేడు పండ్ల చెట్లు, అల్లనేరేడి, రేగి పండ్లు, సో రకరకాల పండ్ల తోటలతో పాటు అరుదైన చెట్లతో పాటు మంచి ఒక గ్రీనరీ డెవలప్ చేయాలి, ఇవన్నీ తీసేయాలని మేము కోరినప్పుడు, సో హెచ్ఎండిఏకి మీరు అప్పీల్ చేసుకున్నప్పుడు మేము హెచ్ఎండిఏని కోరినప్పుడు దానికి ఒక ప్రాసెస్ వల్ల ఫస్ట్ ట్రీ సెన్సస్ చేశారు. మొత్తం క్యాంపస్లో మొత్తం ఒక 150 ఎకరాలు మేము చూపించాం. ఫస్ట్ తొలుత 150 ఎకరాల్లో ట్రీ సెన్సస్ చేసి ట్రీస్ని ఏవి ఉంచాలి, ఏవి తీసేయాలనేది అటవీ శాఖ వారు శాస్త్రీయంగా నిర్ధారించి వాటిని మొత్తం తీసేసి మాకు అప్పగిస్తే హెచ్ఎండిఏ వాళ్ళు మొత్తం మేము ప్లాంటేషన్ చేస్తామని మాకు దత్తత తీసుకున్నాం మా క్యాంపస్ని. ఆ ప్రాసెస్లో మేము వాటిని గుర్తించి ఒక పేపర్లో ఒక ప్రకటన చేసి వీటిని తీసుకుపోవడానికి మేము టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు ఐటీసీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు దాన్ని తీసుకొని మాకు ఒక 3,50,000 సంథింగ్ అమౌంట్ కూడా మాకు దానికి ఇచ్చి ఆ ట్రీస్ని కట్ చేసుకొని తీసుకుపోవడం గత నెల నుంచి జరుగుతున్నది. ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి హెచ్ఎండిఏ ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని గ్రీనరీ డెవలప్ చేస్తుంది కాబట్టి 150 ఎకరాలలో ఫేజ్డ్ మేనర్గా ఈ వనమహోత్సవాన్ని ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఆల్రెడీ మాకు ఒక యాక్టివిటీ ఉన్నదని చెప్పేసి వారి సూచన మేరకు ప్రభుత్వం డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. ఒక డౌట్ ఏంటంటే రాత్రి నుంచి కూడా స్టూడెంట్స్ అయితే ఏదైతే హెచ్యూలో పోయినసారి మనం గతంలో చూసినప్పుడు హెచ్యూలో ఏదైతే అల్లర్లు జరిగాయో, ఏమంటారు డిఫారెస్టేషన్ జరుగుతుందంటూ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా అలాంటిది జరగబోతుందంటూ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయబోయారు. సో వారికి ఎలాంటి సూచనలు ఇచ్చారు, వారికి ఎలాంటి క్లారిఫై ఇచ్చారు చెప్పబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పర్టికులర్ ఒక 7-8 సంవత్సరాల క్రితం కూడా కొంత మా యూనివర్సిటీలో కొన్ని ల్యాండ్స్ని కొంత ప్రైవేట్ సంస్థలకు
లీజ్ రూపంలో ఇవ్వటం, కొన్ని ఎంక్రోచ్ జరగడం జరిగింది. గత 2023, 21, 22 ఆ ప్రాంతంలో జరిగిన మాట వాస్తవం. వాటిని మేము ఇప్పుడు తిరిగి ఒప్పందాలు రద్దు చేసి కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు మీరన్నట్టుగా హెచ్‌సీలో అక్కడిక్కడ కొంత జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఏంటంటే ఇదేదో జరుగుతుంది అనే ఒక అపోహతోని వాళ్ళు పోయి అడగడం జరిగింది. అక్కడ ఘర్షణ కాదు, ధర్నా కాదు, వివాదం కాదు. ఏంటంటే ఎందుకంటే ఇది లేటు సమాచారంతోని నైట్ పని చేయాల్సి వచ్చింది. చదువు చేసి గుంటలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, ఈ రాత్రిపూట జేసీల వల్ల గుంటలేంటి మా యూనివర్సిటీలో ఎప్పుడు లేదు అని చెప్పేసి విద్యార్థులు పోయి ఒక 7, 8 మంది విద్యార్థులు అడిగినప్పుడు అక్కడ మామూలుగా ఉండే జనరల్ సెక్యూరిటీ కూడా అవగాహన లేదు అసలు ఏం చేస్తున్నారు అనేది. ఓన్లీ అటవీ శాఖ అధికారులు వచ్చినప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు మీరు రాత్రిపూట క్లీన్ చేసి మాకు ఆ సిస్టమ్ ఉంటుంది సార్, అంత వ్యవస్థ ఉన్నది, మేము గుంటలు చేయించుకుంటాం, ఉదయం టైం ఉండదు, వర్షం వస్తుందంటే సరే అని చెప్పినాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఇలా సింపుల్ ఏమి లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 6 రోజుల కింద అయి ఉంటే మేము డే టైం చక్కగా చేద్దాం. సో ఆ కార్యక్రమాన్ని పాత అనుభవాలు, పాత ప్రభుత్వంలో, పాత గతంలో జరిగిన ఇవన్నీ ఒక చేదు అనుభవంగా పెట్టుకొని విద్యార్థులు ఒక కలత అనేది చెంది అక్కడికి పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టి ఆ నేపథ్యంలో ఒకరో ఇద్దరో ఉంటారు, ఎవడో వాళ్ళన్నా దూరి అలా కొన్ని ఫోటోలు తీసి పాతయన్నీ ఇప్పుడు ఏది ఐటీసీ వాళ్ళు సుబాబులు యూకలిప్టస్ చెట్లను కొట్టుకొని లారీలు ఎక్కించుకొని పోయి ఆ ఫోటోలు ఈ ఫోటోలు కలిపి గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశారు తప్ప ఇమ్మీడియట్గా నేను రాత్రి 2:30కు ఈ విషయం తెలిసిన తర్వాత నేను విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మాకు ఈ విషయం ఎవరు చెప్పలేదు సార్, మాకు కూడా తెలియదు, ఈ రాత్రి పూట మీకు ఫోన్ చేస్తే బాగుండదని చేయలేదు, సో మాకు సమాచారం ఇప్పుడు కరెక్ట్ తెలిసిందని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. పొద్దున్నే మేము అందరం విద్యార్థులం సిబ్బంది అందరం పోయినాం, చూసుకున్నాం. మొత్తం అందరం విద్యార్థులు సిబ్బంది సంయుక్తంగా రేపు ముఖ్యమంత్రితో పాటు మేము ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా ఒక్కొక్క పిట్టుకు ఒక్కొక్క విద్యార్థి నిలబడి ముఖ్యమంత్రి గారు ప్లాంటింగ్ చేసిన తర్వాత మేము కూడా ప్లాంటింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమీ జరగలేదు, జరిగే అవకాశమే లేదు, సో ఎలాంటి వివాదం లేదు. సో కాబట్టి మా విద్యార్థులలో కూడా ఎలాంటి అనుమానాలు లేవు, అవన్నీ నివృత్తమైపోయి కొంత మిస్కమ్యూనికేషన్, కొంచెం లేట్ సమాచారం రావడం వల్ల వాళ్ళ కరెక్ట్ సమాచారం అందలేదు కాబట్టి కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది తప్ప ఇక్కడ ఎలాంటి వివాదం లేదు, ఎలాంటి ధర్నాలు లేవు, ఎలాంటి సమస్య లేదు. ఏదో పోలీసులు వచ్చారు హాస్టల్లో ఉన్నారంటే ఎక్క పోలీసు కూడా మా ఇన్వాల్వ్ కారు. ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ పోలీసు వారు కానీ హాస్టల్ కానీ కానీ ఎంటర్ కాలేదు. వాళ్ళు సీఎం గారు వస్తున్నారంటే వాళ్ళు ఏదో రొటీన్గా వచ్చి వాళ్ళు ఏదో చూసుకుంటారు తప్ప వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కారు. ఏది బదనాం చేయాలని కొంతమంది ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతుంది తప్ప ఇక్కడ ఏది లేదు, అంతా సవ్యంగా జరుగుతున్నది. రైట్, ఇది ప్రస్తుతానికి ఉన్న లోపల విజువల్స్ అయితే ఒకలాగా అనిపించాయి. స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో వెళ్ళి మీకు ఆ ప్రదేశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం, స్టూడెంట్స్ కూడా మాట్లాడదాం. సిచ్యువేషన్ రేపు జరిగే ప్రోగ్రామ్ కోసం చేసిందే తప్ప ఎలాంటి గందరగోళాలు లేవు. అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడమే ఇది కొంచెం గజిబిజి వ్యవహారంగా మారినట్టు కూడా వీసీగా చెప్పడం జరిగింది. ఇది మరికొంతమంది లోపల స్టూడెంట్స్ కూడా వారి ఎవరైతే లోపల ఇదంతా జరుగుతుందని చెప్పారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏదైతే అల్లర్లు జరిగాయో అంటున్నో వీడియోస్ రిలీజ్ అయ్యాయో లోపల డిఫారెస్టేషన్ అవుతా ఉంది, ఏదైతే ఎస్సీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉందంటూ కూడా స్టూడెంట్స్ ఆందోళన చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా మనం ఆర్టీ స్క్రీన్ మీద చూడడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారేమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిజంగా డిఫారెస్టేషన్ చేస్తున్నారా లేకపోతే లేదా కొత్త ప్లాంటేషన్ కోసం జరుగుతూ ఉందో వారి మాటల్లో విందాం. చెప్పండి, ఏం జరిగింది నిన్న రాత్రి, ఎందుకని ఆ ట్రీస్ని కట్ చేశారు? యాక్చువల్లీ ఏంటంటే అన్న, మనకు గతంలో మనకు అందరూ తెలుసు గతంలో మా యూనివర్సిటీలో ఏం జరిగిందో అని చెప్పేసి ఆ విషయం అందరూ తెలుసు. అదే అపోహ తరాలో నిన్న అంటే మన ఒక 1 month గడవక ముందే హెచ్సీలో ఏదైతే సంఘటన జరిగిందో సేమ్ అదే మాదిరిగా 20 జేసీబీలు మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న బొటానికల్ గార్డెన్లో వచ్చేసి నైట్కి నైటే నేల చదును చేయడం జరుగుతూ ఉంది. మొత్తం అక్కడ ఉన్న ప్లాంట్ క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అదే అంటే మేము మాకున్న అపోహ ప్రకారం ఏంటంటే మాకు ఇంటిమేట్ చేయకుండా ఎవరు ఇంతవరకు కానీ మా యూనివర్సిటీ ఆఫీసర్స్ కానీ లేదంటే మా ఎస్టేట్ ఆఫీసర్ కానీ ఎవరు ఇంతవరకు అసలు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. అరే నైట్కి నైట్ ఏమైనా ఉంటే స్టూడెంట్స్ అని చెప్పాలి, నైట్కి నైట్ ఏమైనా చెప్పాలి. అంటే నైట్ నైట్ చేయడం మేము సమంజసం కాదని చెప్పేసి మేము అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ లేదంటే మేము అక్కడున్న కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు విద్యార్థుల మీద దురుసుగా మాట్లాడి వాళ్ళ మీద మేము చేసుకుంటాం, మీకేంది, మాకేం తెలియదు, మీరెవరని చెప్పేసి చాలా దురుసుగా మాట్లాడి ప్రవర్తించడం జరిగింది. ఈ తరుణంలో మేము అన్నాం, మా సెక్యూరిటీ ఆఫీసర్తో మేము అన్నాం, సార్ అసలు ఎవరైతే ఇది చేస్తున్నారో మాకున్న వీసీ సార్ కానీ లేకుంటే రిజిస్ట్రార్ సార్ కానీ మాకు వచ్చి సమాధానం చెప్పాలి. వీళ్ళకి ఇది చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఇక్కడున్న ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్న చెట్లను నరికేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పేసి మేము నిన్న నైట్ అంతా అల్లర్లు చేయడం జరిగింది. అదే తరహాలో పోలీసులు అందరూ మోహరించడం జరిగింది. కాకపోతే ఆ సంఘటన తర్వాత మేము నైట్ మా వైస్ ఛాన్సలర్ సార్తో మాట్లాడడం జరిగింది. సార్ ఏమన్నారంటే అక్కడ మన యొక్క భూమిని ఎవరు అన్యాక్రాంతం చేయడం లేదు,
అదే విధంగా మన యొక్క భూములు ఎక్కడ కబ్జా జరగడం లేదు. ఏదైతే బొటానికల్ గార్డెన్ ఉందో ఆ బొటానికల్ గార్డెన్ని మనము ఇంప్రూవ్ చేస్తున్నాము. అంటే అందులో ఉన్న ఏదైతే వేస్ట్ ప్లాంట్స్, లైక్ మనకు పనికిరాని ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో, పర్యావరణానికి హాని కలిగించే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వాటి ప్లేస్‌లో కొత్త రకమైన స్పీసీస్‌ని తేవడం జరుగుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి, ఒక పర్యావరణానికి సంబంధించి ఈ పర్యావరణానికి ఇంకా మరింత కాస్తగా మెరుగుపరిచే దిశగా కొత్త స్పీసీస్‌ని తీసుకొచ్చి అందులో ఒక న్యాచురల్ జీన్ బ్యాంక్ యూనిట్‌ని డెవలప్ చేద్దామనే సంకల్పంతోటి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత కొన్ని రోజులుగా హెచ్ఎండిఏ వాళ్ళతోటి, అదేవిధంగా అగ్రో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఈ చర్చ జరుపుకుంటూ ఇది ఒక హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్‌కి ఏం ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క సహకారంతోటి ఈ బొటానికల్ గార్డెన్‌ని ఇంప్రూవ్ చేయడానికి జరుగుతా ఇంత ఉంది. ఇంత ఏదైతే మీరు ఇంప్రూవ్ చేయడానికి అంటున్నారు. కానీ అంత మిడ్‌నైట్‌లో వచ్చి చేయడానికి గల కారణం యెస్. ఏంది? యెస్. యెస్. మేము అదే నార్మల్ టైమ్‌లో రావచ్చు కదా! ఆ మిడ్‌నైట్‌లో వచ్చి ఏదైతే ఎస్‌సీలో లాస్ట్ టైమ్ జరిగిందో అదే తరహాలో ఎందుకు చేస్తా ఉన్నారు అదే మిడ్‌నైట్‌లో వచ్చి? అదే అపోహ కొద్దీ నైట్ మా స్టూడెంట్స్ అందరూ మోహరించినాము. మా స్టూడెంట్స్ అందరం దాన్ని అడ్డుకున్నాము. మాకు గూడా అపోహ ఉండే. ఎందుకంటే గతంలో మన యూనివర్సిటీలో 100 ఎకరాలు కబ్జా అయినాయి. హైకోర్ట్‌కి ఇచ్చినామని జెప్పేసి అన్నాం. మా చుట్టుపక్కల చూస్తే మా చుట్టుపక్కల యూనివర్సిటీ చుట్టుపక్కల మా భూములు అన్యాక్రాంతం అయితా ఉన్నాయి. అసలు మా యూనివర్సిటీ మనుగడ ఏంటిదని జెప్పేసి నైట్ అసలు జేసీబీలు మా యూనివర్సిటీ ప్రాంగణంలోకి వితౌట్ నోటీసు జేసీబీలు రావడం ఏందని జెప్పేసి స్టూడెంట్స్ అందరూ ఈ యూనివర్సిటీ మీద ఉన్న ప్రేమతోటి మేమందరం స్టూడెంట్స్ అందరం పోయి అడ్డుకోవడం జరిగింది. మరి మీ కానీ కాలేజ్ యాజమాన్యం ఏం చెప్పింది? నైట్ టైమ్ ఈ మిడ్‌నైట్‌లో వర్క్ చేయడానికి గల కారణం ఏందంటే నైట్ ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్పారు కాలేజ్ యాజమాన్యం ఏం చెప్పారు? కాలేజ్ యాజమాన్యం చెప్పిన సమాధానం ఏందంటే, యాక్చువల్లీ నిన్న సాటర్‌డే గాబట్టి, ఈవినింగ్ వరకు వాళ్ళకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైతే 2025 వన మహోత్సవ కార్యక్రమం ఉందో, గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారో, ఆ వన మహోత్సవ కార్యక్రమానికి ఇదే యూనివర్సిటీ నుంచి ఆ వన మహోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామని జెప్పేసి, వాళ్ళకు అఫీషియల్ నోటిఫికేషన్ నిన్న సాయంత్రం రావడం జరిగింది. కాకపోతే మా అధికారులు చేసిందేందంటే, ఇంతవరకు స్టూడెంట్స్‌కి గాని, లేకుంటే బయట ఎక్కడ గాని సర్క్యులేట్ జేయలే. ఈవెన్ మీడియా వాళ్ళకి గూడా చెప్పలేదు. ఆటోమేటిక్‌గా డైరెక్ట్ వచ్చి పనులు స్టార్ట్ చేసేసినారు. ఎవరికైనా ఉంటది కదా సార్! ఇప్పుడు డైరెక్ట్‌గా వచ్చి జేసీబీ లోపలికి వస్తా ఉంటాయి. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? మా యూనివర్సిటీ భూమిలో ఏం జరుగుతుందని చెప్పేసి ఉన్నది. ఆ యొక్క అపోహలో విద్యార్థులందరం పోయి మూకుమ్మడిగా అడ్డుకోవడం జరిగింది. ఇది ఆడ జరిగిన మిస్టేక్. ఏందంటే ఇక్కడ అధికారులు చెప్పలేదు. అదే విధంగానేమో హెచ్ఎండిఏ వాళ్ళు చెప్పలేదు. అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గూడా చెప్పలేదు. ఏందంటే ఇది ఒక సడన్ ఒక మిస్‌కమ్యూనికేషన్ జరగడం వల్ల ఈ రకంగా అయిపోయింది. కాకపోతే మేము మా విద్యార్థి లోకం ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే. గతంలో మా యూనివర్సిటీ చేసే వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ గాని, ఏదైతే చేస్తున్నామో అవి ఈరోజు తెలంగాణ రాష్ట్రము దేశం మొత్తంలో విత్తన భాండాగారంగా ఒక అగ్రస్థానంలో ఉండడానికి మేము అనేక రకమైన పరిశోధనలు చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ గూడా ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ఈ యూనివర్సిటీని మరింత ఇంకాస్త మెరుగుపరిచే దిశగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి చూస్తా ఉన్నాం. ఇంతకుముందు మేము చెప్తా ఉన్నాం. ఒక 2 నెలల నుంచి సార్ మేమేం చేసినామంటే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేశాం. ఆ! తెలంగాణ రాష్ట్రం నలుమూలలలో మా శాస్త్రవేత్తలు ఇంటింటికి, రైతు ముంగిటికి వెళ్ళేసి వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడి ఖర్చుతో అధిక లాభాలను ఏ విధంగా చేసుకుంటూ, అదే విధంగా నేల యొక్క సారాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అదే విధంగా పర్యావరణాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలని చెప్పేసి అనేక అంశాల మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదే తరహాలో రా దేశంలో ఎక్కడ చేయలేని విధంగా కేవలం ఈ దేశంలో ఎక్కడ చేయలేని విధంగా కేవలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయమే రైతులకు ఒక గ్రామానికి 3 రైతుల చొప్పున ఎకరానికి సరిపడేంత విత్తనాలని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సేవలు చేస్తున్నందుకు గవర్నమెంట్ అదనంగా ఈ యొక్క సేవలను గుర్తించి ఈ యూనివర్సిటీని ఆదుకోవాలి తప్ప ఆహ్, ఆహ్, మరే అంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి. ఇంకొక విషయం ఏందంటే మొన్న సీఎం సార్ వచ్చారు సార్. మా యొక్క యూనివర్సిటీకి మొత్తం నాట్ ఓన్లీ సీఎం సార్, మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చారు. నేను సీఎం సార్‌ని కూడా ఒకటే అడుగుతాను. సార్, ఇదే యూనివర్సిటీలో విద్యార్థులున్నాం. ఏదైతే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండరనే హామీ ఏదైతే మీరు ఇచ్చారో, ఆ హామీని మీరు నిలబెట్టుకోవాలి. అదే విధంగా రేపు సీఎం గారి నుంచి మేము ఒకటే మా యొక్క స్టూడెంట్ తరపు నుంచి కూడా ఒకటే కొన్ని డిమాండ్స్ చెప్తా ఉన్నాం సార్. సార్ మీ నోట నుంచి ఒకసారి మీరొచ్చారు. నేను ఇంకొక క్వెషన్ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. లోపల ఎంత మేరకు ఏ చెట్లను డ్యామేజ్ చేశారు? అంటే ఎలాంటి చెట్లను రిమూవ్ చేశారు? సుమారుగా మేము ఒక వీడియోలో చూడడం జరిగింది. ఒక ట్రక్ నిండుగా, ఒక లారీ నిండుగా చెట్లనైతే తీసుకెళ్ళడం జరిగింది. సో, ఎన్ని చెట్లను తొలగించారు ఇక్కడి నుంచి? సార్ ఇది ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది 2200 ఎకరాలలో విస్తీర్ణంలో ఉంది. ఇందులో అగ్రికల్చర్, హార్టికల్, వెటర్నరీ 3 రకాల
సంబంధించిన సంస్థలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ల్యాండ్ ఉంటేనే ఈ యూనివర్సిటీలో మనగడ ఉంటుంది. ల్యాండ్ అనేది లేకపోతే మేము ఉండము, యూనివర్సిటీ ఉండదు, ఇక్కడ యూనివర్సిటీ అధికారులు ఉండరు, వీసీ గారు ఉండరు, ఎవరు ఉండరు. మా ఆలోచన, మా యొక్క తపన కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులుగా, అధ్యాపకులది, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఒకటే తపన ఏంటంటే ఈ ల్యాండ్ ఉండకపోతే ఈ ల్యాండ్లో ఎవరో హెచ్ఎండిఏ వచ్చి ఇలా మొక్కలు నాటుతారు, రేపు అగ్రో ఫారెస్ట్లో మొక్కలు నాటుతారు, రేపు ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి మొక్కలు నాటడం అంటే మాకు కొద్దిగా అనుమానం కాదు. మాకు బాగా రాత్రికి 20-30 జేసీబీలు రావడము, వాళ్ళు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోపల చేయడం వల్ల ఒక రకమైన ఆందోళన వ్యక్తమైంది. ఆ ఆందోళన వ్యక్తం వల్ల మేము ఎవరిని కూడా ఏమనలే. ఎందుకు ఈ జేసీబీలు వస్తున్నాయని చెప్పడం, విద్యార్థులు అడగడమే తప్ప విద్యార్థుల మీద పోలీసులు కాగడం కాస్త యూనివర్సిటీకి సంబంధించిన సెక్యూరిటీ కూడా చాలా దురుసుగా ప్రవర్తన. అంటే సింగిల్ ఏకవచనంతో ఏం పీక్కుంటావు, అది నేను మీడియాలో మాట్లాడడం లేదు తెలియదు కానీ ఏం పీక్కుంటావు పీక్కుని చెప్పేసి ఒక పిహెచ్డి స్కాలర్ అంటే విద్యార్థి యొక్క పరిస్థితి ఆ టైంలో ఏముంటుందండి? ఇది రెచ్చగొట్టే ఒక కార్యక్రమం చేశారు తప్ప ఇక్కడ నిజంగా తర్వాత బీసీ గారు వచ్చి ఏమి మొక్కలు మనకు తొలగించారు, ఏమి మొక్కలు పెట్టుతున్నారు అని చెప్పి మాకు వివరణ ఇచ్చిన తర్వాతనే మేము దీనికి సంబంధించి శాంతించాము. ప్రోగ్రామ్ను కూడా సఫలంగా జరగాలని మేము ఈరోజు నిర్ణయించుకున్నాం. మీరు అన్నట్టు ఏ మొక్కలు అంటారు, సుబాబులు అనేటి, అలాగే కొన్ని యూగలిప్టస్ అనేటివి, ఎందుకంటే అవి యూనివర్సిటీలో ఉండడంతో పాటు వాతావరణానికి కూడా హాని కలిగిస్తాయి రేపు భవిష్యత్తులో అని చెప్పేసి ఆ మొక్కలు తొలగిస్తున్నారని చెప్పినప్పుడు మేము కూడా హ్యాపీగా దాన్ని స్వీకరించడం. అవి కొన్ని మొక్కలు నాటారు, అవి ఆ మొక్కలు తొలగించినవి కూడా మాకు చూపించారు. వాటి ప్లేస్లో రేపు పొద్దున 50-100 సంవత్సరాలు 150 సంవత్సరాల వరకు ఉండే జీన్ బ్యాంక్ సంబంధించిన మొక్కలు నాటుతామని చెప్పేసి మాకు చెప్పారు. ఆ లిస్ట్ కూడా ఇచ్చిర్రు. ఆ లిస్ట్ కూడా మీకు ఇప్పుడు వీసీ గారి దగ్గర తీసుకొని మీకు కూడా లిస్ట్ ఇస్తాం. ఆ మొక్కలను రేపు నాటి ఆ మొక్కలను రేపు పొద్దున భవిష్యత్తులో జీన్ పూల్గా చేస్తారని ఒక మాట ఇచ్చినారు. ఇంకోటి కూడా మీ మీడియా ద్వారా చెప్తాం అనుకుంటే ఈరోజు హెచ్ఎండిఏ మొక్కలు నాటిందండి, రేపు ఆగ్రో ఫారెస్ట్రీ ఇంకా 2 రోజుల తర్వాత వాళ్ళు మొక్కలు నాటుతారు. వాళ్ళు నాటడం వరకే ఉండాలి. రేపు పొద్దున యూనివర్సిటీలో పూర్తి అధికారం యూనివర్సిటీ అధికారులది, విద్యార్థులకు మాత్రమే ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఏదైతే అడ్డుకున్నప్పుడు ఆడపిల్లలు కూడా ఉన్నారో అది అడ్డుకున్నప్పుడు లేదండి, అది యాక్చువల్గా ఆ టైం అది రాంగ్, అది అర్ధరాత్రి కాబట్టి మేము అప్పటికే మెస్లో పిల్లలందరూ మేము తిన్న తర్వాత మాకు జరిగిన చర్చ ఏంటంటే ఏదో ఒక రకంగా మెసేజ్ వచ్చింది వాట్సాప్ గ్రూప్లో, రేపు సీఎం గారు వస్తున్నారు, మొక్కలు నాటుతున్నారు అని చెప్పేసి. అయిన తర్వాత మేమేమనుకున్నామంటే మేము సంబంధించిన వార్డెన్ కానీ వాళ్ళకి కొందరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత సరే సీఎం గారు వస్తున్నారు, మనం కూడా అది మన డిపార్ట్మెంట్ కాదు, ఆగ్రో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది హెచ్ఎండిఏ అని చెప్పేసి వాళ్ళు కూడా సగం సమాచారం ఉండడంతో వాళ్ళ నుంచి కూడా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. తిన్న తర్వాత జనరల్గా మానలేదు, డిన్నర్ అయిన తర్వాత వాకింగ్ చేస్తుంటాం ఇట్లా. అక్కడ నుంచి ఈ మెయిన్ గేట్ దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు ఒకరిద్దరు వాకింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పోయి అడిగిర్రు ఏంది వెహికల్స్ ఇట్లా వస్తున్నాయి అంటే 9-10 గంటల తర్వాత కంటిన్యూగా జేసీబీలు రావడంతో విద్యార్థులకు ఒక ఆందోళన వేసినాడు. ఎందుకంటే పక్కనే హాస్టల్, జేసీబీలు రావడం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆందోళనలో భాగంగా మేము పోయి అడ్డుకోవడం కూడా కాదండి, ఎందుకు వస్తున్నారు అడగడంతో ఏం పిక్తున్నారు అన్నప్పుడే ఇది ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది. ఇదే విషయం గురించి వీళ్ళ ఆడపిల్లని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. జరిగిన ఘటన గురించి ఏదైతే మీ యూనివర్సిటీలో జరిగిన దీని గురించి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? యాక్చువల్గా ఇది అగ్రికల్చర్ అంటేనే గ్రీనరీ కదా. అసలు రేపు సీఎం గారు వచ్చి అది మొక్కలు నాటుతున్నారు, వన మహోత్సవం అనగానే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ అది కాకుండా ఉన్న చెట్లని తీసేసి మళ్ళీ నాటడం ఏంటి అనేది కొంచెం బాధగా అనిపించింది నిన్న నైట్ వీడియోస్ చూడగానే. సో మళ్ళీ ఈరోజు వీసీ సార్ పిలిచి మాకు చెప్పారనమాట, అంటే హామ్ ఉన్న చెట్లనే తీసేస్తున్నాము కానీ రక్షణ ఉన్నవి ఏమీ తీయట్లేదు, ఓన్లీ హార్మ్ఫుల్ అయిన వాటిలోనే తీసేసి ఇప్పుడు నాటిపిస్తున్నాము అని చెప్పారు. సో అందుకు మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఇట్లాంటి మొక్కలు నాటాలని, అంటే ఇట్లాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రైట్, ఇది స్టూడెంట్స్ నుంచి వచ్చిన స్పందన అయితే. సో ప్రస్తుతానికైతే ఇది ఎలాంటి డిఫారెస్టేషన్ కాదు, ఒక గ్రోతింగ్ అంటే చెట్లను మళ్ళీ పెంచే క్రమమే కానీ తీసే క్రమం కాదంటూ కూడా స్పష్టత అయింది. ఇది ఇప్పటివరకు వచ్చిన వార్తలు కానీ వీడియోలు కానీ కొంచెం స్టూడెంట్స్కి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడమే ఈ గందరగోళం సృష్టించడం జరిగింది, గందరగోళానికి గురవడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కేవలం సతీష్తో పవన్ వాయుదేవ్, RTV. For latest updates on India Pakistan, download RTV Live app.